అయిపోయిందా దివాళీ క్లీనింగ్? కాదు కాదు, ఇంట్లో క్లీనింగ్ కాదు, మీ క్లీనింగ్. లోపల ఏదైతే టెన్షన్ ఉందో, స్ట్రెస్ ఉందో అది క్లీన్ అయిపోయిందా దివాళీ వచ్చే ముందు? ఇల్లంతా దీపాలతో వెలుగుతూ ఉంటుంది, బట్ మైండ్ లో ఉన్న చెత్తను ఎవరు క్లీన్ చేస్తారు? స్టిల్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. వార్డ్రోబ్స్ అన్నింటినీ క్లీన్ చేస్తాము, బట్ మన హ్యాబిట్స్ ఏంటి? దే ఆర్ అన్టచ్డ్. లేట్ నైట్ స్లీపింగ్ ని పక్కకు పెట్టేసి హ్యాపీగా 9 hours ఆఫ్ స్లీప్ తీసుకుందాము. జంక్ ఫుడ్ ని పక్కకు పెట్టేసి రియల్ ఫుడ్ తీసుకుందాము. ఓవర్ థింకింగ్ ని పక్కకు పెట్టేసి గ్రాటిట్యూడ్ ఫీల్ అవుదాం. ఎందుకంటే ఇల్లంతా దీపాలతో వెలుగుతున్నప్పుడు మన హెల్త్ ఎందుకు చీకట్లో ఉండిపోవాలి? ఈసారి ఓన్లీ డస్ట్ ని క్లీన్ చేయడం కాదండి, మనలో ఉన్న టాక్సిన్స్ ని కూడా క్లీన్ చేద్దాం. ఓన్లీ కబోర్డ్స్ క్లీన్ చేయడం కాదు, హెల్తీ హ్యాబిట్స్ ని అడాప్ట్ చేసుకుందాం. ఈ దివాళీకి దీపాలు వెలగడమే కాదు, మనలో ఒక హెల్త్ అనే దీపం వెలగాలి. ఈ దివాళీకి నా కమెంట్స్ లో చెప్పండి, మీరు ఎలాంటి అన్హెల్దీ హ్యాబిట్ ని తీసేద్దామని అనుకుంటున్నారు మీలో నుంచి. హ్యాపీ దివాళీ.